భానుడి బగబగలు రోజురోజుకు పెరిగిపోతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. దీంతో చాలా మంది సమ్మర్ డైట్ ఫాలో అవుతున్నారు. వడదెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. మధ్యాహ్న వేళల్లో అవసరమైతే బయటకు వస్తున్నారు. ఇంట్లో చల్లటి పానీయాలు తాగుతూ రెస్ట్ తీసుకుంటున్నారు. మరోవైపు వేసవి స్పెషల్ తాటి ముంజలను జనం ఇష్టంగా తింటున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఎండ దెబ్బకు బాడీ డీహైడ్రేషన్కు గురవుతుంది. అలాంటి సమయాల్లో తాటి ముంజలు తింటే మస్తు రిలీఫ్ ఉంటుందంటున్నారు సిద్దిపేట జిల్లా వాసులు. హుస్నాబాద్ మండలంలోని పందిళ్ల, పొట్లపల్లి గ్రామాల్లో భారీగా తాటి వనాలు ఉన్నాయి. మండే వేసవిలో తాటి ముంజలతో వేసవి తాపానికి చెక్ పెడుతున్నారు స్థానికులు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా తాటి వనాల్లోకి వెళ్లి తాటి ముంజలను లొట్టలేసుకుంటూ తింటున్నారు. సహజ సిద్ధంగా ఈ ఎండాకాలంలో మాత్రమే దొరికే తాటి ముంజలకు భలే డిమాండ్ ఏర్పడింది. ఈ తాటి ముంజల్లో క్యాలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయని, శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయని, బాడీలో ఉన్న హీట్ను బాగా తగ్గిస్తుంది అంటున్నారు స్థానికులు. 100 రూపాయలకు డజన్ తాటి ముంజలను అమ్ముతూ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు ఇక్కడ గీత కార్మికులు. చాలా మంది ముంజలపై గోధుమ రంగులో ఉండే పొట్టు తీసేసి తింటారు. కానీ ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలుంటాయని, ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ తాటివనం ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది గీత కార్మికులు తాటి చెట్లను ఎక్కి కళ్ళు గీస్తారు. వేసవిలో 40 రోజుల పాటు తాటి ముంజలు అందుబాటులో ఉంటాయి. ఈ ముంజలు చల్లదనంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ ముంజుల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. జగిత్యాల జిల్లా కొండగట్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ముంజలను అమ్ముతున్నారు. రోడ్డు పక్కన తలతల మెరుస్తూ దర్శకులను ఆకర్షిస్తున్నాయి ఈ తాటి ముంజలు. తాటి చెట్లకు ఇప్పటి వరకు ఎలాంటి కెమికల్స్ వాడటం లేదు. సహజ సిద్ధంగానే ఈ ముంజలు ఉంటాయి. షుగర్ పేషెంట్స్తో సహా ప్రతి ఒక్కరూ వీటిని తినవచ్చు అంటున్నారు. ఎండలు మండిపోతున్నాయి. చల్లదనం కోసం ప్రజలు పరితపించిపోతున్నారు. ఇప్పుడు సహసిద్ధంగా లభించే తాటి ముంజలు కోసం జనం ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అంటే 40 రోజుల్లో మాత్రమే ఈ తాటి ముంజలు లభిస్తాయి. ఇవి శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాకుండా వీటిలో ఎక్కువ నీటి శాతం ఉంటుంది. చాలామంది కూడా ఈ ఎండాకాలంలో తాటి ముంజలు తినడానికి ఆసక్తి చూపుతున్నారు. మన విజువల్స్లో చూడవచ్చు. చాలామంది వివిధ ఎక్కడైతే తాటి చెట్లు ఎక్కువ ఉంటాయో ఆ ప్రాంతంలో తాటి ముంజలను అమ్ముతున్నారు. జనం కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. కేవలం ఇవి 40 రోజులు మాత్రమే ఈ తాటి ముంజలు లభిస్తాయి. పూర్తిగా సహసిద్ధంగా ఎలాంటి మందులు లేకుండా పూర్తిగా కూడా సహసిద్ధంగా లభించే తాటి ముంజకు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో వివిధ రకాల రోగాల నుంచి కూడా విముక్తి లభించవచ్చు. ఎండ నుంచి కూడా బయటపడిన నేపథ్యంలో చాలామంది తాటి ముంజలు తినడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎక్కడ చూసినా కూడా తాటి ముంజలకు మంచి డిమాండ్ ఉంది. ఎండాకాలం నుంచి కాస్త రిలీఫ్ పొందడానికి స్థానికులు మాత్రం తాటి ముంజలు తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.